హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అజయ్ పావు గంటకి 1 నిమిషం ముందే కాలేజ్కి చేరుకున్నాడు. అజయ్ని చూసిన వసు ఏడుస్తూ పరిగెడుతూ వెళ్ళింది. ఎక్కడ చూశారు మీరు తనని అని అజయ్ అడగడంతో అప్పటికే కరణ్ పరిగెడుతూ వచ్చి, అంతా చూశాను అజయ్, వాడు కార్ దిగి వెళ్ళడం వరకు ఉంది అంతే, కెమెరాస్ ఉండే చోటు వాడు వెళ్ళలేదు అని కరణ్ అంటుంటే మేఘ కనిపివ్వడం లేదు అనే టెన్షన్తో అజయ్ బ్రెయిన్ అస్సలు పని చేయడం లేదు. ఏది ఆలోచించలేక కోపం వచ్చేస్తోంది తన మీద తనకే. అంతలో గౌతమ్ కాల్ చేయడంతో అజయ్ కోపం కాదు, ముందు ఆలోచించు, మేఘ కోసం కాదు, నీకిదే ఒక ఛాలెంజ్ అనుకో ప్లీజ్ అజయ్, నేను ఇప్పుడు అక్కడ నీ పక్కన ఉండలేకపోతున్నందుకు మేఘాని ఎలా కాపాడాలో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ మనసుని అడుగు అని గౌతమ్ ఫోన్ కట్ చేసి వీలైనంత ఫాస్ట్గా బైక్ని డ్రైవ్ చేస్తున్నాడు. అజయ్కి టెన్షన్ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. దాంతో ఒక్క క్షణం కోపంగా కళ్ళు మూసుకున్నాడు. తను మూసుకున్న కళ్ళ వెనుక మేఘ నవ్వుతున్న మొహం కనిపించడం, రాత్రి మేఘ మాట్లాడిన మాటలు గుర్తు రావడంతో మిస్ యూ జై, నిజంగా మిస్ అవుతున్నా అని మేఘ మాటలతో సడన్గా కళ్ళు తెరిచి, సారీ అమ్ము, ఒకే ఒక్క 2 నిమిషాలు ధైర్యంగా ఉండే, వచ్చేస్తాను అని మనసులో అనుకొని కరణ్ సీసీ క్యామ్ గ్రౌండ్లో ఒకటే కదా లేదు అని అజయ్ అంటే, గ్రౌండ్ నుంచి ఎక్కడ వరకు లేదు అని ఆలోచిస్తూ అన్నాడు అజయ్. దాని ఫోన్ ట్రాక్ చేయొచ్చు కదా అని ఆనంద్ అనడంతో అది స్విచ్ ఆఫ్ వస్తోంది అని కరణ్ అన్నాడు. పిచ్చా కరణ్ నీకు, అది నేను దానికి ఇచ్చిన కొత్త మొబైల్, అది ఆఫ్ అయినా కూడా ఎక్కడుందో మన బ్యాచ్లలో యాప్లో చూపిస్తుంది అని అజయ్ ఫోన్ ఆన్ చేశాడు. మ్యాప్ చూపించినట్టుగా వెళుతుంటే ముందరికి వెళ్ళాక ఇసుకలో కింద పడిన మేఘ ఫోన్ కనిపివ్వడంతో అది చేతిలోకి తీసుకొని ఛా అనుకుంటాడు. వెంటనే పక్కకు చూసిన అజయ్కి బ్యాక్ సైడ్ కూడా క్యామ్ లేదు కదా అంటూ వెంటనే అటు పరిగెత్తాడు అజయ్. ఆ వెనకే కరణ్ ఆనంద్ వెళ్ళగా అప్పుడే క్లాసెస్ కంప్లీట్ అయ్యి అందరికీ మ్యాటర్ తెలియడంతో వసు వెనకే పరిగెడుతూ వెళ్ళారు అందరూ. అప్పటికే అజయ్ వెనక సైడ్ అంతా చూస్తూ అమ్ము అమ్ము అని గట్టిగా అరుస్తూ వెళుతుంటాడు. వెనకే ఆనంద్ కరణ్ చెరో పక్క వెళ్ళి మేఘ అని అరుస్తూ వెతుకుతుంటే ఎక్కడా ఏ శబ్దం లేదు, మేఘ జాడ తెలియడం లేదు. అజయ్ కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అరవడానికి కూడా మాట రావట్లేదు. ఎందుకో మనసంతా బాధగా అయిపోయి రోదిస్తోంది. కాసేపటికి అజయ్, అమ్మో ప్లీజ్ ఒక్కసారి పలకవే, చచ్చిపోతున్నట్లు ఉంది ఈ ఫీలింగ్ అని అజయ్ గట్టిగా అరవడంతో వెనకే వచ్చిన వసు, అజయ్ అక్కడ మేఘా స్లిప్పర్స్ పడి ఉన్నాయి చూడు అని దగ్గరకు వెళ్ళి, ఇది మేఘాదే అంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని వసు అనడంతో కాలేజ్ చివరి వరకు వెళ్ళాడు అజయ్. అజయ్ అక్కడ ల్యాబ్ ఉంది, అది వేరే బ్రాంచ్ వాళ్ళది అని సీనియర్ ఒకతను అనడంతో వెంటనే అజయ్ అక్కడకు పరిగెత్తాడు. అమ్ము అని అరుస్తూ పరిగెడుతున్న అజయ్. జై అనే మాట విని తన అడుగులు ఆగి 2 అడుగులు వెనక్కి వేశాడు అజయ్. అమ్ము, అది తన గొంతే అంటూ అక్కడ కనిపిస్తున్న చిన్న సందులోకి వెళ్ళాడు అజయ్. మనం ఇక్కడ నుంచి ఒక అరగంట ముందుకు వెళ్దాం. అజయ్ లేకపోవడంతో తనిచ్చిన ఫోన్లో తనవి అజయ్వి ఫొటోస్ చూస్తూ చుట్టూ పరిస్థితి గమనించుకోదు మేఘ. అప్పుడే ఆనంద్ మేఘాని చూసి కరణ్కి మేఘ బయట ఉందన్న విషయం చెబుతాడు. అదే టైంలో కార్తిక్ కార్తో ఎంట్రీ ఇస్తాడు. వెంటనే కార్ దిగి ఫోన్ చూస్తున్న మేఘాని చూశాడు కార్తిక్. మేఘాని చూసి నవ్వుతూ ఫోన్ పెట్టడానికి డోర్ పక్కకు వెళుతాడు. అప్పుడే కరణ్ చూసి, అంటే కార్తీక్ వచ్చాడా, మరి మేఘ బయటే ఉంది కదా అంటూ మేఘాని చూసి వసుని పిలిచి బయటకు వెళ్ళాలి ఎమర్జెన్సీ అని సైగ చేయడంతో వసు ప్లాన్తో ముగ్గురు బయటకు వస్తారు. వసుకి కరణ్ చెప్పేటప్పుడే కార్తీక్ మేఘాని చేరుతాడు. అసలు మన లోకంలో ఉంటేగా మేఘ. దాంతో కార్తీక్, ఓయ్ బంగారం అని మేఘ ఎదురుగా నిలబడి
పిలవడంతో ఆ వాయిస్ ఎవరిదో అర్థమైన మేఘ భయంతో తన చేతిలోని ఫోన్ గట్టిగా పట్టుకొని మెల్లిగా తల పైకెత్తి కార్తీక్ని చూసింది. భయపడుతున్నావా? పద, నీతో చాలా మాట్లాడాలి అంటూ మేఘ చేయి పట్టుకున్నాడు కార్తీక్. దాంతో మేఘ వణుకుతూ కార్తీక్ చేయి విదిలించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చుట్టూ చూస్తుంది. హా, నేను నిన్ను వెళ్ళనివ్వనుగా అని కొత్తగా కనపడుతూ కళ్ళంతా రెడ్గా అయిపోయి టోటల్ బిహేవియర్ చేంజ్ అయినట్లు మాట్లాడుతున్న కార్తీక్ని చూసి మేఘ గుండె భయంతో స్పీడ్గా కొట్టుకుంది. ఆ టైంలో అజయ్ గుర్తు రావడంతో తన పని డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంది, కానీ భయంలో గౌతమ్కి కాల్ చేయాలనే విషయం కూడా మర్చిపోయింది. వెంటనే కార్తీక్ పద అంటూ మేఘ చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. మేఘ బుక్స్, బ్యాగ్ అన్నీ అక్కడే ఉండిపోయాయి. ఫోన్ చేతిలో పెట్టుకొని కార్తీక్ నుంచి విడిపించుకోవాలని చూసింది, కానీ కార్తీక్ బలం ముందు మేఘ ఒక్కించు కూడా దూరం జరగలేక అల్లాడిపోయింది. కార్తీక్ని కొట్టింది, కొరికింది, కానీ అవేమీ పట్టించుకోకుండా గట్టిగా అరుస్తున్న మేఘ నోరు పట్టి భుజంపై వేసుకొని వెళ్ళాడు కార్తీక్. అప్పుడే మేఘ ఫోన్ భయంలో తన చేతి నుంచి చేజారి కింద పడి స్విచ్ ఆఫ్ అయింది. చివరి వరకు వెళ్ళాక తన కోసం అక్కడికి వచ్చారని కరణ్ వాళ్ళని చూసి పిలవడానికి చాలా ప్రయత్నాలే చేసింది మేఘ. కానీ కార్తీక్ తన నోటిపై చేయి తీయకపోవడంతో కన్నీళ్లతో ఉండిపోయింది. కరణ్ అటు చూసే సమయానికి కార్తీక్ అటు మేఘని తీసుకెళ్ళిపోయాడు. చివరన ఉండే ల్యాబ్కి తీసుకెళ్ళి తను ముందే తెచ్చుకున్న కీస్తో ఓపెన్ చేసి మేఘాని లోపలికి విసురుగా తోసి లోపల నుంచి లాక్ చేశాడు కార్తీక్. మేఘ అంతటి కండిషన్లోనూ ఎదుటి వాళ్ళని ఎలా అంచనా వేయాలి అని అజయ్ ముందే చెప్పడంతో కార్తీక్ మైండ్ నార్మల్ కండిషన్లో లేదని తెలుసుకునేందుకు తనకు ఎక్కువ సమయం పట్టలేదు. విడిపించుకునే ప్రయత్నం చేస్తే తనేం చేస్తాడో కూడా తనకే తెలీదు. అందుకే టైంను పెంచాలనుకుంది మేఘ. ఎదురుగా కుర్చీలో కూర్చున్న కార్తీక్ని చూసి తన భయాన్ని లోపలే దాచేస్తూ ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు కార్తీక్ అనింది మేఘ. ఎందుకో నీకు తెలియదా అని కార్తీక్ అంటే ఏంటి, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబుతున్నా నన్ను ఇలా జీవితాంతం వేధిస్తూనే ఉంటావా అని మెల్లిగా కార్తీక్ని మాటలలోకి దింపింది మేఘ. ఎందుకు ఇష్టం లేదు, నేను అజయ్ గారి కన్నా ఎక్కువ లవ్ చేస్తున్నా నిన్ను. నీకోసం ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా సరే నేను ఆ యుద్ధానికి సిద్ధం బంగారం అని కార్తీక్ అంటుంటే అంటే ఏంటి, నా కోసం ఏమైనా చేస్తావా నువ్వు అని అడిగింది మేఘ సూటిగా కార్తీక్ని చూస్తూ. దేనికైనా సిద్ధమే. నా ప్రేమ నిన్ను కోరుకుంది తప్ప ఇంక దేన్ని కాదు. నువ్వు నా కోసం వస్తానంటే ఏమి చేయడానికి కూడా నేను రెడీ. అలా అని నీ తెలివి ఉపయోగించి నన్ను చచ్చిపోమ్మని నీకోసం అడగద్దు అని కార్తీక్ అనడంతో నేనింత ఫూలిష్గా ఆలోచించను కార్తీక్. ఈ విషయంలోనే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. మరి అజయ్ కన్నా ఎక్కువ ఎలా ప్రేమిస్తున్నావు? అదే నా జై అయితే నా చూపు కూడా అవసరం లేదు. నాకేం కావాలో నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్పడానికి అని మేఘ అంటుండగానే నువ్వు వాడిని నా అని అనకు అంటూ మేఘాని గోడకు ఆనించి భుజాలపై చేయి వేశాడు కార్తీక్ కోపంగా. ఆ పెయిన్తో మేఘాకి ప్రాణం పోతున్నట్లు ఉన్నా ఇదేనా నీ ప్రేమ అనింది మేఘ మళ్ళీ. ఏం చేయాలో చెప్పు నా ప్రేమ కోసం అని విసురుగా మేఘాని వదిలాడు కార్తీక్. నా కోసం పూజని చంపావు కదా, తనని నాకు మళ్ళీ ప్రాణాలతో తిరిగి తీసుకొని వచ్చి ఇవ్వాలి అని మేఘ అంటే ఫూలిష్గా మాట్లాడకు మేఘ, తను ఆల్రెడీ చనిపోయింది అని కార్తీక్ నవ్వుతుంటే అయితే ఇక నీ ఇష్టం, ఎలా నిరూపిస్తావో నిరూపించు అంటూ వెళ్ళి కూర్చుంది మేఘ. హా, గట్స్ ఎక్కువే నీకు అని అక్కడే ఉన్న కెమికల్స్ని ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా చూసి 5 నిమిషాలలో ఓ 2 కలర్స్ తయారు చేశాడు. ఓ పక్క కార్తీక్ని గమనిస్తూనే ఇంకో పక్క కరణ్ తనని వాళ్ళు కనిపెట్టారా లేదా అనే టెన్షన్లో ఉంది మేఘ. కార్తీక్ ఎదురుగా ఉన్న వైట్ బోర్డుపై మేఘనోసారి చూసి
తన దృష్టి అంతా బోర్డుపై పెట్టాడు. అప్పటికే మాటలతో కార్తీక్ కార్తీక్ని పావుగంట వరకు ఆపగలిగింది మేఘ. ఇక ఏం జరిగినా దేవుడి బాధ్యత అనుకునింది. కరెక్ట్గా 9 నిమిషాల తర్వాత తన దృష్టి వైట్ బోర్డ్ నుంచి మేఘ వైపు తిప్పి, ఇదే నా ప్రేమ అన్నాడు కార్తీక్. మేఘ ఆ బోర్డుని చూసి విచిత్రంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ, ఏముంది దీనిలో నీ బొంద అనుకొని, అక్కడేముంది మొత్తం వైట్ బ్లూ పెయింట్ తప్ప అనింది విసుగ్గా. కళ్ళతో కాదు మేఘ, మనసుతో చూడు అని కార్తీక్ అనడంతో ఏదో అనాలని నోరు తెరిచేదల్లా ఇలా కూడా టైం వేస్ట్ చేద్దామని ఆ పెయింటింగ్ని చూసి నోటికొచ్చిన మాటలు చెప్పుకుంటూ పోయింది. కాసేపటికి మేఘ సంబంధం లేని మాటలకు విసుగు వచ్చి, ఇలా రా అంటూ మేఘ చేయి పట్టుకున్నాడు కార్తీక్. దాంతో మేఘ తన చేతిని విసురుగా లాక్కొని, నువ్వు అక్కడే నిలబడి చూపించు ఆ పెయింటింగ్ అనడంతో మేఘ చేతిని వదిలి ఆ బోర్డ్ని రివర్స్ తిప్పాడు కార్తీక్. దాంతో అక్కడ కనిపిస్తున్న తన పెయింటింగ్ని ఆశ్చర్యంగా చూసింది మేఘ. తన కనురెప్పలతో సహా అందంగా, చిన్న మార్పు లేకుండా వేసిన పెయింటింగ్ని చూసి చాలా అందంగా ఉంది అనుకొనింది. ఇదే అదునుగా చూసిన కార్తీక్, చూసావుగా ఇదే నా ప్రేమ అంటుంటే నీకే ఇంకా అర్థం కావడం లేదు కార్తీక్. ఆ పెయింట్లో నా కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు, పెదవులపై నవ్వు, మొహంలో సిగ్గు, ఇంత అందంగా ఏ మార్పు లేకుండా అద్భుతంగా వేశావు. కానీ అవన్నీ నా మొహంలో ఉండడానికి కారణం నా జై అని మేఘ అంటే, అంతదాకా మేఘ మాటలతో నవ్వుతూ ఉన్న కార్తీక్ మళ్ళీ వాడినే ఎక్కువ చేయడంతో, నీకిన్ని రోజులు టైం ఇచ్చి తప్పు చేశా అని మేఘ జుట్టు గట్టిగా పట్టుకొని, వాడు కట్టిన ఆ పసుపు దారంకే నువ్వు విలువ ఇచ్చి వాడికి సరెండర్ అయ్యావు. అందుకే నేనిప్పుడు నిన్ను దక్కించుకొని ఎప్పటికీ వాడి మొహం కూడా చూడకుండా చేస్తాను అని మేఘాని గట్టిగా పట్టుకున్నాడు కార్తీక్. కార్తీక్ అలా చేయకు అని కార్తీక్ నుంచి దూరం జరగాలని మేఘ ప్రయత్నిస్తే, ఇంతసేపు నువ్వు కావాలనే టైం వేస్ట్ చేసినా అర్థం చేసుకోవాలని సైలెంట్గా ఉంటే మళ్ళీ మొదటికే వచ్చావు. అందుకే నేను మొదట అనుకునిందే చేసి నిన్ను సొంతం చేసుకుంటా అంటూ మేఘాని ఫ్లోర్ పైకి తోసి తనపై పడ్డాడు కార్తీక్. ఆ ఫీలింగ్ని మేఘ తేలు జర్రెలు పాకినట్టు ఫీల్ అయ్యి కార్తీక్ని పైకి తోసి లేచి పరిగెత్తింది. ఈ రూమ్లో నుంచి నువ్వెక్కడికి పోలేవు అంటూ మేఘాని ఒక్క అడుగులో చేరి పట్టుకుంటూ, ఈరోజు నిన్ను దక్కించుకొనే తీరుతా అని మేఘపై తనపై వస్తువులు విసిరేస్తున్నా పట్టించుకోకుండా మేఘాని పట్టుకొని తన 2 చేతులని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో మేఘ నడుముపై చేయి వేసి తన పైకి లాక్కున్నాడు కార్తీక్. దాంతో మేఘ ఏడుస్తూ, కార్తీక్ ప్లీజ్ నన్ను వదిలే, ఇలా చేయడం తప్పు, నేనొకరి భార్యని అని మేఘ అంటుంటే, నువ్వు ముసల్దానివయ్యా కూడా నిన్ను వదలను అంటూ టాప్ లోపల చేయి పోనిచ్చేలోగా తన చేయి విడిపించుకోలేక తన నోటితో కార్తీక్ భుజంపై కొరికింది గట్టిగా. అయినా కార్తీక్ వదలకపోవడంతో మళ్ళీ అదే చోటు ఎంతలా కొరికిందంటే రక్తం కారేంతలా. ఆ నొప్పికి కార్తీక్ మేఘాని వదిలి చేయి పెట్టి చూసుకున్నాడు. ఆ రక్తం చూశాక తనలో ఉన్న మృగాన్ని నిద్రలేపాడు. అంతే కోపంతో మేఘ చెంపపై ఒకటిచ్చాడు. అదెలా ఉంది అంటే తన తల తిరిగిపోయింది. ఏదో వస్తువుతో కొట్టినట్టు. వెంటనే కింద పడిన మేఘపై మృగంలా పడి సొంతం చేసుకోవాలనుకున్నాడు కార్తీక్. ఇక తన పరిస్థితి చేజారిపోయింది. తన జైతో కలలు కన్న జీవితం అయిపోయింది అని అనుకున్నప్పుడే అమ్ము అన్న అజయ్ గొంతు వినపడడంతో, జై జై వచ్చాడు అంటూ కార్తీక్ తన 2 చేతులు లాక్ చేయడంతో మీదపడి ఉన్న తనని ఎలా విడిపించుకోవాలో అర్థం కాక బలవంతంగా ఒక చేయి లాక్కొని పక్కనే ఉన్న ట్యూబ్స్తో కార్తీక్ వీపుపై కొట్టింది గట్టిగానే. దాంతో కార్తీక్ నొప్పికి అరుస్తూ మేఘ చేయి వదలడంతో అజయ్ గొంతు వినపడి జై అంటూ గట్టిగా అరిచిన మేఘ డ్రెస్ని పట్టి లాగేశాడు కార్తీక్. దాంతో మేఘ పిలవడం ఆపితే ఆ పిలుపు విన్న అజయ్ ఆ చిన్న సందులోకి వెళ్ళి చూశాడు. కార్తీక్ బలంగా లాగడంతో వెనుక మేఘ డ్రెస్ అంతా చినిగిపోయింది. అది తెలిసిన మేఘ భయంగా గోడకు ఆనుకునింది. హా, ఇప్పుడెలా అరుస్తావు అరువు అంటూ ఒక్క ఉదుటిన మేఘాను చేరి గట్టిగా హగ్ చేసుకొని చుట్టుకున్నాడు కార్తీక్. అప్పుడే అది చూసిన అజయ్, రే కార్తీక్
అంటూ గట్టిగా అరవడంతో వచ్చేసావా? అయినా దీన్నిప్పుడు నేను సొంతం చేసుకోబోతున్నా అని మేఘ కొట్టడంతో వీపులో నుంచి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా మేఘ మీదకు వెళ్ళాడు కార్తీక్. అప్పటికే అది చూసిన కరణ్ ముందు వైపుకు వెళ్ళగా కొంతమంది స్టూడెంట్స్ కరణ్తో వెళ్లారు. అజయ్కి అవి ఏవీ చేరలేదు. మేఘ ఎందుకు అక్కడ నుంచి కార్తీక్ జరిగినా కూడా పక్కకు జరగలేదు అని ఆలోచిస్తూ చుట్టూ చూసి అక్కడ మొక్కలు నాటడానికి పెట్టి ఉన్న పెద్ద రాడ్ చూసి వెంటనే అది తీసుకొని కోపంగా తలుపు చివరన కొట్టాడు. కార్తీక్ జరగడంతో నన్ను వదిలే ప్లీజ్ అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని గోడ కానుకొని వెళుతున్న మేఘాన్ని చూసి ఇదక్కడితో ఆపలేదనుకో, మేఘ ఇంత దూరం వచ్చాక ముగిస్తాను అని మేఘాని పట్టుకోబోయాడు కార్తీక్. అప్పుడే అక్కడ ఉన్న పెద్ద గ్లాస్ బాటిల్ చూసి అటు వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని కార్తీక్ తన వైపు తిరగడంతో కోపంగా తలపై కొట్టాలనుకుంది మేఘ. కానీ అది చేజారి కార్తీక్ మొహంపై పడిపోయింది. రెండోసారి అజయ్ కొట్టడంతో డోర్ విడిగి అజయ్ లోపలికి రావడం ఒక్కసారిగా జరిగిపోతోంది. 2 అడుగుల దూరం నుంచి ఆ బాటిల్ని కార్తీక్ పై వేసిన మేఘ భయంతో గట్టిగా ఏడుస్తుంటే అజయ్ ముందు డోర్ నుంచి వచ్చిన కరణ్, ఆనంద్, వసు స్టూడెంట్స్ అందరూ అక్కడ జరిగింది చూస్తూ భయంతో బిగుసుకుపోతారు.